మూసీ నదిలో హానికర కెమికల్స్ ను డంపింగ్ చేస్తూ ఉండగా స్థానికులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద అర్ధరాత్రి 2 ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ ఫార్మా వ్యర్థాలను తీసుకొచ్చి బాపు ఘాట్ వద్ద మూసీ నదిలో కలుపుతున్న అక్రమార్కులను అడ్డుకున్నారు స్థానికులు. బాలానగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి ఇలా మూసీలో కొంతకాలంగా కలిపిస్తున్నట్లు గుర్తించారు. మూసీ కాలువలో డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మూసీ నదిలో హానికర కెమికల్స్ ను డంపింగ్ చేస్తూ ఉండగా అక్కడి స్థానికులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద అర్ధరాత్రి 2 ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు అక్కడి స్థానికులు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, ఎంతకాలంగా ఈ కెమికల్స్ ని మూసీ నదిలో కలుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు? వాళ్ళని ఇప్పటికే విచారించి ఉంటారు కదా, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు? ఒకవైపు మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో ఏం జరుగుతోంది రవి? ఉదయశ్రీ, కొన్ని కంపెనీల నుంచి విడుదలయ్యే హానికరమైనటువంటి వ్యర్థాలను ప్రత్యేకంగా కేటాయించినటువంటి డిస్పోజల్ యూనిట్ లో డంప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కంపెనీలోనే ఒక రీసైకిల్ యూనిట్ పెట్టుకుని అందులోనే డంప్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అక్రమార్కులు కొన్ని కంపెనీలు మూసీ పరివాహక ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. నిన్న అత్తాపూర్ పరిధిలోని ఒక మూసీ పరివాహక ప్రాంతం వద్ద డంప్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సెటప్ ను కూడా మనం చూస్తే ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఒక మ్యాన్ హోల్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని ఈ పైప్ ద్వారా మొత్తం కెమికల్ ను డంప్ చేస్తా ఉన్నారు. ఈ పైప్ ను వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఈ పైప్ నుంచి కెమికల్స్ ను మొత్తం డిస్పోజ్ కానీ లేకపోతే డంప్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాప్ ను మూసివేసి దానిపైన మొత్తంగా మట్టి, ఈ చెత్త చెదారం, ఈ కాగితాలందరితో మొత్తం కప్పేస్తా ఉన్నారు. ఎవరైనా వచ్చి చూసినా కూడా గతంలో ఎవరైనా ఇక్కడ బోర్ వేశారేమో అది ఫెయిల్ అయినట్టుగా ఉంది అనే విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మొదలైనటువంటి ఈ కెమికల్ పైప్ ద్వారా సమీపంలోనే ఉన్నటువంటి మనకు మూసీ కాలువలోకి డంప్ అవుతా ఉన్నాయి. ఇక్కడ నుంచి కింది సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతోనే కొన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా టైప్ అయినట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం రైట్ సైడ్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇసుక రిచ్ కూడా ఉంది. ఇసుక, అదేవిధంగా కంకర, ఇట్లాంటి కొన్ని మెటీరియల్ అమ్మేటటువంటి పాయింట్ ఉంది. ఇక్కడ వీటన్నిటిని లారీలను అడ్డుగా పెట్టి ఎవరైతే కెమికల్ యూనిట్స్ లోపల దాకా వస్తాయో, కెమికల్ ట్యాంకర్స్ లోపల దాకా వస్తాయో వాటిని పూర్తి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి మనం ఇందాక చూసినటువంటి మ్యాన్ హోల్ ద్వారా అక్కడ నుంచి నేరుగా మూసీలోకి డంప్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసి ఇక్కడ దుర్గంధం వెదజల్లుతా ఉంది. మొత్తం రసాయనాలతో కూడినటువంటి వాసన వస్తూ ఉంది. అయితే స్థానికంగా కార్తీక మాసం కావడం, ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ వద్ద ఉండేటటువంటి అయ్యప్ప మాలధారణ వేసినటువంటి వ్యక్తులు గమనించారు. కార్తీక మాసంలో ఒక సంగమం పాయింట్ వద్ద పూజలు నిర్వహించడం లేకపోతే దీపాలు వెలిగించడం లాంటివి చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పాయింట్ కూడా ఒకవైపు వచ్చేటటువంటి కాలువ అంతా గండిపేట నుంచి వస్తుంది, మరొక వైపు వచ్చేటటువంటి కాలువ కూడా హిమాయత్ సాగర్ నుంచి వస్తుంది. ఈ రెండు ఇక్కడ కలుస్తాయి. ఈ 2 పాయింట్లను కూడా సంగమంగా భావిస్తూ ఉంటారు. గత పూర్వం కాలం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించేటటువంటి వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులుగా పూర్తిగా ఈ మూసీ ఏరియా అంతా కలుషితం అయిపోవడంతో చాలా మంది ఇక్కడ స్నానాలు కానీ లేకపోతే పూజలు చేయడం ఆపివేశారు. అయినప్పటికీ ఆ టెంపుల్లో పూజలు నిర్వహించేటటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆలయానికి మొత్తం చందనం పూసినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు ఏమైనా వెండికి సంబంధించినటువంటి పెట్టినా కూడా రాత్రిలోపే మొత్తం బ్లాక్ కలర్ లోకి మారిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ కలుషితం వల్ల అవుతున్నాయని అనుకున్నారు, కానీ ఈ కెమికల్స్ ఇక్కడ డంప్ చేయడం వల్లే జరుగుతుందని చెప్తా ఉన్నారు. మీరు ఎలా గమనించారు? రాత్రి ఎన్ని ట్యాంకర్స్ వచ్చాయి? అసలు మీకు ఎందుకు ఈ అనుమానం వచ్చింది? మాకు యాక్చువల్గా ఒక 2-3 మంత్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది స్వామి. 2-3 మంత్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము పట్టుకుందాం అంటే మాకు ఎప్పుడు వీళ్ళు ఈ డంపింగ్ యార్డ్ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈ వెహికల్స్ అన్ని అడ్డం పెట్టుకుంటూ లోపలికి ఎవరైనా వస్తుంటే ఎవరు అని ఇట్లా చేయడం వల్ల అట్లా చేస్తుంటే నిన్న ఏం చేసినామంటే మేము ఒక 10 మంది అయ్యప్ప స్వాములము మొత్తం మాటు వేసి ఒక రాత్రి 11 గంటల నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉండి అందరం కలిసికట్టుగా ఉండి ఎప్పుడైతే అతను వెహికల్ వచ్చి ఆడ పాయింట్ కాడ పెట్టాడో అతను ఎంత చాలా బందోబస్తుగా ఒక మ్యాన్హోల్ కట్టి మ్యాన్హోల్ నుంచి మూసి, యాక్చువల్గా మూసీ వాటర్ వచ్చేసి అంత కలుషితం కాదండి. ఈ మెయిన్ పొల్యూషన్ బోర్డు వాళ్ళది ప్లస్ ఈ వ్యర్థాలు వచ్చేసి మూసీలో కలిపి మూసీలను మొత్తం
బస్సు పట్టించేది వీళ్ళు అనవసరంగా మమ్ముల ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకేమో మొత్తం ఈ మూసి అంతా ఇలా ఉంది అలా ఉంది అనేది మొత్తం వీళ్ళు చేసే తప్పంతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళదండి. ఇది మొత్తం ఇట్లాంటి షాద్ నగర్ నుంచి తీసుకొచ్చి లంగారోజులో కలపడం ఏంది. అయితే ఇప్పుడు ట్యాంకర్ వాళ్ళని పట్టుకుంటే ఏం చెప్తా ఉన్నారు ఈ కంపెనీలు ఎక్కడ అని చెప్తా ఉన్నారు? ట్యాంకర్ వాళ్ళని పట్టుకుంటే దాదాపు బాలన్ నగర్, షాద్ నగర్ ఆ ఏరియాలో ఉన్న కంపెనీస్ ఒక్క ట్రిప్కి వచ్చి 25,000 రూపాయలు తీసుకుంటారు. వీళ్ళు 25,000 రూపాయలు తీసుకొని ఇదైతే ఈ ఇసుక పెట్టిన షాపత్తను ఇక్కడ ఉన్న కొంతమంది ఈ డంపింగ్ ఆడవాళ్ళు కుంభక్కయ్యి ఈ విడదాలను కలపడం జరుగుతుంది. ఈ విడదాలు కంపల్సరీ దాదాపు ఒక 4-5 ఇయర్స్ అంది కంటిన్యూషన్ నడుస్తుంది. కానీ మాకేందంటే ఇక్కడ అడ్డం పెట్టేసి లారీలను అడ్డం పెట్టేసి ఒక పకడ్బందీ ప్లాన్ తో చేయడం జరుగుతుంది. ఇది సో ప్రధానంగా మనం చూస్తే అక్కడ ప్రధాన రహదారి ఉంది, అక్కడ నుంచే ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇసుక పాయింట్ ఏదైతే కంకర పాయింట్ గా ఉందో అక్కడ వాటన్నిటిని లారీలు అడ్డంగా పెడుతున్నారు. ఎవరికైనా అనుమానం వచ్చి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినా కూడా వాళ్ళని వీళ్ళు అడ్డుకుంటున్నారు. సో లోపలికి వచ్చినటువంటి లారీలు కూడా ఇసుక లారీలుగా నమ్మిస్తూ ఉన్నారు. కానీ పెద్ద పెద్ద ట్యాంకర్స్ వస్తూ ఉన్నాయి. ఇందాక మనం చూసినటువంటి మ్యాన్హోల్ పాయింట్ ద్వారా ఈ కెమికల్స్ అన్నింటిని కూడా డంప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా మనం చూస్తే అర్థమవుతుంది కెమికల్స్ కారణంగా ఏ రేంజ్ లోకి మారిపోయాయో. ఇప్పటికే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మూసి ప్రక్షాళనకు కూడా సిద్ధమైంది. కానీ మూసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కలుషితం అవుతుంది, అంతా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు ఇందులో కలిపారనే విధంగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ హానికరమైనటువంటి కెమికల్స్ ను అక్రమంగా డంప్ చేస్తూ ఉన్నారు. ట్యాంకర్లను పట్టుకున్నటువంటి ద్వారా తెలిసింది ఏంటంటే అటు షాద్ నగర్ కానీ కొత్తూరు, బాలనగర్ సమీప ప్రాంతాల్లో ఉండేటటువంటి కంపెనీల నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక ట్యాంకర్ను డంప్ చేస్తే దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే రాత్రి పట్టుకున్నటువంటి వాళ్ళు కేవలం ట్యాంకర్లను తీసుకొచ్చినటువంటి డ్రైవర్లు మాత్రమే. సో ఆ కంపెనీలు ఎవరివి, ఎంతకాలంగా జరుగుతోంది, కేవలం ఆ షాద్ నగర్, కొత్తూరు, బాలనగర్ ప్రాంతాలవేనా లేకపోతే సిటీలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి కంపెనీల హానికర కెమికల్స్ కూడా డంప్ చేస్తున్నారనే దానిపైన పోలీసుల విచారణ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి.